కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళు లోపలికి పిలిచారు. సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను, నేను వెళ్ళి కిందకు వచ్చాను, డోర్ ఇట్లా నాక్ చేసి ఓపెన్ చేశారు. చూడంగానే ఆయన మన అంటారు అందరూ రకరకాలుగా చెప్తుంటారు కదా, ఎంత స్పోర్టివ్ ఆయన. ఇలా చూడంగానే మిమిక్రీ ఆర్టిస్ట్ లోపల అని ఇట్లా అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన కదా, మనము గౌరవంగా ఉండాలని చెప్పి షూ ఇప్పుతుంటే ఆయన షూ ఇప్పుతుంటా అని ఇట్లా అన్నారు. మళ్ళీ ఏం అవసరం లేదురా అంటే షూ కూడా అంటే అనుకుంటారు కదా, మనం అంత అవసరం లేదు, నువ్వు రా, షూ అవసరం లేదు రా అని చెప్పి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన ముందు ఫోటో దిగరా రా అని చెప్పేసి దగ్గరికి వచ్చిన తర్వాత రకరకాలుగా అనవసరమైనటువంటి పిచ్చి కామెంట్లు పిచ్చి పెడుతుంటారు. కానీ ఆయన నా పక్కన ఇలా నుంచున్నారు. ఆ ఫోటో తీస్తున్నప్పుడు ఆ ఫ్రేమ్కి సరిగ్గా అవ్వట్లేదు, నేను ఇట్లా వెనక్కి ఇట్లా చూస్తూ ఉన్నా. ఆయన ఎంత స్పోర్టివ్గా ఎంత జోయల్గా ఉంటారు. ఇలా దోశారు నన్ను. నేను ఎక్కడ కదులుతాను ఎంత పెద్ద వర్షాలు వేసుకుని అది కలవలేదు. ఎట్లా అన్నారు, ఇట్లా అని అంటున్నారు. నేను ఇటు తిరిగేసరికి ఏం లేదు సరదాగా చాలా అక్కడ జోక్గా అట్లా నాకు చాలా బాగా అనిపించింది. అరే నేను ఫస్ట్ టైం కలిశాను, అట్లా ఎంత జోక్గా ఎంత ఫ్రీగా, ఆ టెన్షన్ పోయింది ఫస్ట్ నాకు. నేను అలా చాలామంది యాక్టర్స్ ఆయనతో సన్నిహితం ఉన్నవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారండి. కానీ నిజంగా అలా కాదు అని నేను కాదు అని అనుకున్నాను. కానీ ఏదేమైనా కొంచెం ఉంటుంది కదా, ఆ 5 నిమిషాలు అది పోయింది. తర్వాత కూర్చోబెట్టారు.